హాయ్ మై డియర్ లవ్లీ బర్డ్స్ అండ్ బ్లాజమ్స్, వెల్కమ్ టు అవర్ క్లాస్. ఈరోజు మనం ప్రవీణ ఉత్తరార్ధ పేపర్ 1 ఫస్ట్ పార్ట్ రశ్మృతి, అందులో వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ భగవాన్ శ్రీకృష్ణ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ క్యారెక్టర్ మీకు పేజ్ నెంబర్ 226లో ఉంది. సో లెట్స్ స్టార్ట్ విత్ అవర్ క్యారెక్టర్. भगवान श्री कृष्ण अवतार पुरुष के रूप में प्रसिद्ध है. उनके चरित्र के दो रूप मिलते हैं, लीला रूप और राजनीतिवेता का रूप. रश्मृति में उनके राजनीतिवेता का रूप उभार कर आया है. సో రామదారిసింహ్ దినకర్ రాసిన రశ్మృతి అనే ఈ నావెల్లో భగవాన్ శ్రీకృష్ణ యొక్క క్యారెక్టర్ మనకి మెయిన్గా రాజనీతిజ్ఞ రూపంలో కనిపిస్తుంది. అంటే ప్రజలకి మంచి జరగడానికి, ఏదైతే తప్పు చేసే వాళ్ళు ఉంటారో అలాంటి వాళ్ళని శిక్షించడం, చాలా తెలివిగా ఆలోచించి ఎత్తుకు పై ఎత్తు వేయడం, ఇలాంటి రాజనీతిజ్ఞ రూప్ అనేది మనం శ్రీకృష్ణుడిలో చూస్తాము. జనరల్గా మనకి కృష్ణుడు అంటే ఆ అల్లరి, చిలిపితనం, ప్రేమ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. కానీ మహాభారతంలో కంప్లీట్గా ఈయన ఒక పొలిటికల్ లీడర్ లాగా మనకి కనిపిస్తూ ఉంటారనమాట. श्रीकृष्ण का पहला परिचय पांडवों के दूता के रूप में होता है. वे पांडवों का पक्ष लेकर दुर्योधन के दरबार में पहुंचते हैं. సో రశ్మృతిలో మనకి ఈ క్యారెక్టర్ ఎలా కనిపిస్తుందంటే, పాండవుల వైపు నుంచి ఒక దూతలాగా శ్రీకృష్ణుడు కౌరవుల దగ్గరికి వెళ్తారు. అలాగా మనకి ఇక్కడ క్యారెక్టర్ ఓపెన్ అవుతుంది. वे दुर्योधन को पांडवों को यह संदेश सुनाते हैं, यदि तुम हमें न्यायपूर्वक राज्य देना चाहते तो आधा राज्य दे दो, किंतु ऐसे करने से तुम्हें कोई बाधा हो तो हमें 5 भाइयों को केवल 5 गांवों दो, हम वही सुख से रहेंगे. यदि तुमको यह प्रस्तावना स्वीकार्य हो तो हम युद्ध नहीं करेंगे. సో భగవాన్ శ్రీకృష్ణ పాండవుల తరపున రాయబారిగా కౌరవుల దగ్గరికి వెళ్తారనమాట. యాక్చువల్లీ కౌరవులు పాండవులు అన్నదమ్ములు, బ్రదర్స్ అనమాట. అంటే చిన్నాన్న పెదనాన్న పిల్లలు. సహజంగా ఏదైతే ప్రాపర్టీ ఉంటుందో లేదా కింగ్డమ్ ఉంటుందో ఇద్దరికి హాఫ్ షేర్ అనేది ఉంటుంది. కానీ ఇక్కడ దుర్యోధనుడికి గ్రీడీ పర్సన్ కాబట్టి మొత్తం అంతా తనే ఉంచుకోవాలనుకుంటాడు. అలాంటి టైంలో శ్రీకృష్ణుడి ద్వారా రాయబారాన్ని పంపిస్తారనమాట. ఒకవేళ నువ్వు న్యాయంగా పంచాలనుకుంటే హాఫ్ రాజ్యం మాకు వచ్చేయాలి, కానీ నీకు అది బాధ కలిగే లెక్క అయితే కేవలం మా 5 అన్నదమ్ములకి 5 ఊర్లు ఇవ్వు, మేము అక్కడే హ్యాపీగా ఉంటాము. ఒకవేళ 5 ఊర్లు కూడా నువ్వు ఇవ్వకపోతే యుద్ధం జరుగుతుంది, జాగ్రత్త అని శ్రీకృష్ణుడు పాండవుల తరపున రాయబారిగా వెళ్ళి కౌరవులకి ఆ మాట చెప్తారనమాట. दुर्योधन पांडवों को 5 गांवों देने के लिए स्वीकृत नहीं देता. इतना ही नहीं, वह श्री कृष्ण को पकड़कर बांधने निकलता. यहाँ देखकर श्री कृष्ण भयंकर गर्जना करते. वे अपने स्वरूप का विस्तार करते. वे क्रोध होकर बोलते, सारा संसार मुझ में ही समा हुआ है, हवा भी मुझ में समाई हुई है. उदयाचल पर्वत मेरे चमकता हुआ మస్తక్ హే, పృథ్వీ మేరే విశాల్ ఛాతీ హే. సో దుర్యోధనుడు శ్రీకృష్ణుడు ఎప్పుడైతే రాయబారానికి వెళ్ళారో అప్పుడు చాలా అవమానిస్తూ మాట్లాడుతూ శ్రీకృష్ణుడిని సైతం కదలనివ్వకుండా చేద్దాం అనుకుంటాడు. శ్రీకృష్ణుడికి చాలా కోపం వస్తుంది. ఆయన తన విశ్వరూపాన్ని చూపిస్తారు. దాన్ని చూసిన దుర్యోధనుడు ఒక్క క్షణం ఆశ్చర్యం మూర్ఛపోతాడనమాట. విశ్వమంతా నిండిపోయిన ఆ విష్ణుమూర్తిని చూడడానికి 2 కళ్ళు సరిపోవు. అంతగా విస్తరించిన ఆ శ్రీమన్నారాయణుడు ఈ ప్రపంచం అంతా కూడా, ఈ భూమి అంతా కూడా నిండిపోయారనమాట. ఈ మొత్తం అంతా సృష్టి ఏదైతే ఉందో అది నాలోనే ఉంది. ఈ వాయువు, ఈ జలం, ఈ నీరు, ఈ కొండలు ఇవన్నీ కూడా నాలో నుంచే వచ్చాయి. నేనే ఈ భూమిని, ఈ విశాలమైన భూమిని అని ఎంతో ఇదిగా చెప్పడం మనం ఇక్కడ చూడొచ్చు. जितने भी चांद, सूर्य, नक्षत्र आदि के समूह जो चमकते हैं वे सब भी मेरे मुख में समा रहते हैं.
मुझ में सैकड़ों करोड़ों विष्णु, ब्रह्मा, शिवाजी, रुद्र, यमराज आदि मुझ में ही है। यदि मैं आंखें मूंद लेता हूँ तो चारों ओर मौत का वातावरण छा जाते हैं। సో ఈ సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, నక్షత్రాలు కానీ, మీరు ఏదైతే ఈ మిల్కీవే ఇదంతా చూస్తున్నారో ఇదంతా కూడా నాలో నుంచే వచ్చింది. నేనే వీటన్నిటిని సృష్టించాను. నాలో కొన్ని కోట్ల బ్రహ్మలు, విష్ణులు, శివ స్వరూపాలు ఉన్నాయి. రుద్రుడు, యమరాజులు సైతం నాలో నుంచే వచ్చారు అని తన విశ్వరూపాన్ని చూపించారు. ఒక్క సెకండ్ కనుక నేను నా కళ్ళు మూసుకున్నాను అంటే ఈ సృష్టి అంతా కూడా విచ్ఛిన్నమైపోతుంది, అంటే పేలిపోతుంది అని చెప్పారనమాట. భగవాన్ శ్రీకృష్ణ యుద్ధకి ఘోషణ కర్తే హే. ఇంకా ఈ దుర్యోధనుడు ఒక మూర్ఖుడు, వీడికి ఎంత చెప్పినా అర్థం కాదని చెప్పేసి శ్రీకృష్ణుడు యుద్ధానికి రెడీగా ఉండు దుర్యోధన అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. वे युद्ध की घोषणा तो करते हैं किंतु शांति की रक्षा के लिए चिंतित दिखाई पड़ते हैं. श्री कृष्ण राजनीति के चारों भेदों समाधान, भेद और दंड से खूब परिचित है. वे जब दुर्योधन को समझाने में हार जाते हैं तो कर्ण को प्रलोभ दिखाकर उसे दुर्योधन से विमुक्त करना चाहते हैं. वे जानते हैं कि दुर्योधन का बल कर्ण में है. यदि कर्ण पांडवों पक्षों में आएंगे तो दुर्योधन का बल घटेगा और वह युद्ध नहीं करेगा. సో శ్రీకృష్ణుడికి ఈ యుద్ధం జరగడం అనేది ఇష్టం లేదనమాట. ఎందుకంటే ఎంతోమంది ప్రాణాలు కోల్పోవలసి వస్తుంది. ఇటు కౌరవులు కానీ అటు పాండవులు కానీ అందరూ అన్నదమ్ములే. అందరూ కొట్టుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. సో ప్రశాంతంగా ఏదైనా ఒక ఇష్యూ వచ్చినప్పుడు ప్రశాంతంగా మనం దాన్ని ఆలోచించి ఎలాంటి లాస్ లేకుండా దాన్ని రెక్టిఫై చేయడానికి ట్రై చేయాలి. అలాగే శ్రీకృష్ణుడు కూడా ట్రై చేద్దాం అనుకున్నారు. మనకి జనరల్గా సామ, దాన, భేద, దండోపాయాలు అని ఉంటాయి. ఏదైనా ఒక పని మనం చేయించుకోవాలి అనుకుంటే సామ, దాన, భేద, దండం. ఫస్ట్ సామ అంటే సామరస్యంగా చాలా ప్రశాంతంగా కూర్చొని ఇద్దరం మాట్లాడుకుందాం. ఓకే, ఏంటి ఎందుకు ఇలా జరిగింది అని ప్లస్లు మైనస్లు అన్నీ మాట్లాడుకుందాము అని ప్రశాంతంగా కూర్చొని మాట్లాడడాన్ని సామం అంటారు. అలాగే దాన అంటే ఏంటంటే నీకేం కావాలో నువ్వు తీసుకో, నాకేం కావాలో నేను తీసుకుంటా, మన ఇద్దరి మధ్యన ఎలాంటి గొడవలు వద్దు. ఇది దాన. భేద, డిఫరెన్సెస్ ఎందుకు వచ్చాయి, ఏంటి, దీన్ని రెక్టిఫై ఎలా చేసుకుందాం. ఇంక ఇవన్నీ అవ్వలేదనుకో లాస్ట్ది దండ. 2 పీకి మరి అక్కడ ఆ వాతావరణాన్ని సెట్ చేయడం. శ్రీకృష్ణుడు ఫస్ట్ సామ, దాన, భేద 3 ట్రై చేశారనమాట. ఆ 3 ద్వారా ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని రెక్టిఫై చేయాలని చూశారు. కానీ దుర్యోధనుడు దానికి రెడీగా లేడనమాట. సో వెంటనే శ్రీకృష్ణుడు ఏం చేశారు అంటే కర్ణుడి దగ్గరికి వెళ్ళారు. కర్ణుడే దుర్యోధనుడికి బలమని శ్రీకృష్ణుడికి బాగా తెలుసు. అందుకని కర్ణుడి దగ్గరికి వెళ్ళి ఈ యుద్ధం అది జరగడానికి వీల్లేదు, ఎలాగైనా సరే ఎంత కాదనుకున్నా సరే పాండవులు నీకు తమ్ముళ్ళు అవుతారు అనే సీక్రెట్ని రిలీవ్ చేసి పాండవుల వైపు రమ్మని చెప్పేసి శ్రీకృష్ణుడు కర్ణుడిని అడుగుతారనమాట. కానీ దుర్యోధనుడు తన మిత్రుడిని అసలు వదిలి వచ్చే ప్రసక్తే లేదని కర్ణుడు చాలా కళాఖండిగా చెప్పేస్తాడు. वे पहले कर्ण को उसे जन्म रहस्य को बताते हैं. कुंती का तू ही तनय ज्येष्ठ, बल बुद्धिशील में परम श्रेष्ठ. इन बातों का कर्ण पर कोई प्रभाव नहीं पड़ता. वह दुर्योधन को ना छोड़ने में दृढ़ रहता है. इसलिए श्री कृष्ण कर्ण को कमजोर बनाकर पांडवों पक्ष को बलशाली बनाने की दिशा में प्रयत्न करने लगते हैं. इसलिए वे इंद्र को भेजकर कर्ण का कवच कुंडल मांगते हैं. फिर कुंती को भेजकर अर्जुन को छोड़कर बाकी पांडवों के लिए कर्ण द्वारा अभयदान प्राप्त करने में सफल बनाते हैं. సో అక్కడ
కుంతి పుత్రుడివి నువ్వు. ఫస్ట్ కుంతీదేవి దుర్వాస మహర్షి నుంచి పొందిన వరం వల్ల సూర్యుడిని ప్రే చేయంగానే నువ్వు పుట్టావు. ఆ తర్వాతే ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులు, సహదేవులు పుట్టారు అని చెప్పేసి సీక్రెట్ని రిలీవ్ చేస్తారు. కుంతీదేవి లోక్ లజ్జాకి భయపడి నిన్ను నదిలో వదిలేసింది అని కూడా చెప్తారనమాట. సో కర్ణుడు యాక్సెప్ట్ చేస్తాడు. ఏదైతే జరిగిందో అదంతా అయ్యో అనుకొని చాలా బాధపడుతూ యాక్సెప్ట్ చేస్తాడు. కానీ తను దుర్యోధనుడికి బెస్ట్ ఫ్రెండ్నని, తనకి మాటిచ్చానని ఆ మాట పోకూడదు, నేను తప్పైనా సరే దుర్యోధనుడి వైపే నుంచుంటాను అని తన ఫ్రెండ్షిప్ని చాటుకుంటాడు. ఇంకా చేసేదేమీ లేక శ్రీకృష్ణుడు ఏం చేస్తాడంటే ఇంద్రుడి మాయ చేసి ఇంద్రుడిని కర్ణుడి దగ్గరికి పంపిస్తారు. కర్ణుడు ఏదీ లేదనకుండా దానం చేస్తూ ఉంటాడు. అందుకని నువ్వు కర్ణుడి దగ్గరికి వెళ్ళి అతనికి పుట్టుకతో వచ్చిన కవచ కుండలాలని తీసుకో దానంగా అని చెప్పేసి ఇంద్రుడిని పంపిస్తారు. సో ఇంద్రుడు కూడా అలాగే వెళ్ళి, వచ్చింది ఇంద్రుడు అని తెలిసినా సరే కర్ణుడు తన కవచ కుండలాలని ఇచ్చేస్తాడనమాట. ఆ తర్వాత కుంతీదేవిని శ్రీకృష్ణుడు కర్ణుడి దగ్గరికి పంపిస్తారు. తన జన్మరహస్యం అంతా చెప్పి కొడుకులకి ఏమీ కాకుండా వరవిమ్మని కుంతి అడుగుతుంది. అమ్మా, నేను అర్జునుడిని మాత్రం వదలను, ఎందుకంటే చిన్నప్పటి నుంచి నన్ను ప్రతి దానిలో కూడా అవమానించాడు, పోటీ పడేలాగా చేశాడు. అతని బలం ఎక్కువ, నా బలం ఎక్కువ, నేను తేల్చుకోవాలి. అర్జునుడిని తప్ప మిగిలిన ఎవరిని నేనేం చేయను అని చెప్పేసి కుంతీదేవికి మాటిస్తాడు కర్ణుడు. इसके बाद श्री कृष्ण हमें कुरुक्षेत्र की युद्ध भूमि में अर्जुन का रथ सारथी बनकर उसका रथ हाथ हाँकते हुए दिखाई देते हैं। वे पल पल अर्जुन की रक्षा में लगे रहते हैं। अभिमन्यु के वध में दुखी अर्जुन प्रतिज्ञा करते हैं कि कल संध्या का अभिमन्यु का वध करने वाले जयद्रथ को मार डालूंगा, नहीं तो मैं अग्नि में प्रवेश करूंगा। श्री कृष्ण माया संध्या की सृष्टि करके जयद्रथ का वध करने और अपनी प्रतीक्षा को पूरी करने में अर्जुन की सहायता करते हैं। సో శ్రీకృష్ణుడు ఇంకా తప్పదు అని చెప్పేసి కురుక్షేత్ర యుద్ధం మొదలైపోతుంది. అందులో 18 రోజులు ఆగకుండా ఆ యుద్ధం అనేది జరిగిందనమాట. సో ఆ యుద్ధంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి రథసారథిగా వహిస్తారు. అంటే ఆ చారియట్ని పోనించే ఒక డ్రైవర్ లాగా అనమాట. మంచి చెడులు ధైర్యం అన్నీ చెప్తూ అర్జునుడికి ముందుండి శ్రీకృష్ణుడు నడిపిస్తూ ఉండేవాడు. కానీ మధ్యలో అర్జునుడి కొడుకైన అభిమన్యుడిని ఒక పద్మవ్యూహంలో ఇరికించి చంపేస్తాడు. చిన్న పిల్లవాడు, 16 ఏళ్ళ చిన్న పిల్లవాడిని చంపేస్తారనమాట. ఆ బాధను భరించలేక అర్జునుడు జయద్రథుడి వల్ల నా బిడ్డ చనిపోయాడు, రేపు సంధ్య అంటే సన్సెట్ అయ్యేలోపు జయద్రథుడిని నేను చంపి తీరుతా, ఒకవేళ నేను జయద్రథుడిని చంపకపోతే నేను అగ్ని ప్రవేశం చేస్తాను అని అర్జునుడు శపథం చేస్తాడు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే శ్రీకృష్ణుడు మాయా సంధిని యూజ్ చేస్తాడు. అంటే చీకటి అయిపోయినట్టు క్రియేట్ చేస్తాడు. చీకటి పడిపోతే యుద్ధం చేయకూడదు, ఆపేస్తారు కదా. సో ఎప్పుడైతే అలా క్రియేట్ చేశాడో ఈ జయద్రథుడు దాక్కున్నవాడల్లా సరే అయ్యా ఈవినింగ్ సన్సెట్ అయిపోయింది, ఇంకా నన్ను అర్జునుడు చంపలేడు అనుకొని ఎగురుకొని బయటకు వస్తాడనమాట. వెంటనే శ్రీకృష్ణుడు ఆ మాయని తీసేయంగానే అర్జునుడు జయద్రథుడిని చంపేస్తాడు. సో ఈ విధంగా హెల్ప్ చేసి ప్రతి విషయంలో కూడా శ్రీకృష్ణుడు పాండవులకి మంచి జరిగేలాగే చూశారు. ఎందుకని అంటే పాండవులు ధర్మం వైపు ఉన్నారు, మంచి వైపు ఉన్నారు కాబట్టి కృష్ణుడు వాళ్ళని వదల్లేదు. इंद्र ने कर्ण को एक धनी नामक अस्त्र दिया था। उस अस्त्र की विशेषता यह है कि उसका समाधान जिस पर किया जाएगा वह ज़रूर मार जाएगा, किंतु उसका प्रयोग एक ही बार किया जा सकता था। इसलिए कर्ण उस अस्त्र को अर्जुन पर प्रयोग करने के लिए सुरक्षित रखा था। श्री कृष्ण अर्जुन को उस अस्त्र से रक्षा करना चाहता था, इसलिए वे घटोत्कच से कर्ण को बाणों की वर्षों से पांडवों सेना को बचाने के लिए कहते हैं। घटोत्कच के युद्ध में भयभीत कौरव सेना भागने लगी है।
यह देखकर दुर्योधन कर्ण से एक धनी अस्त्र का प्रयोग घटोत्कच पर करने के लिए कहते हैं। कर्ण लाचार होकर उस अस्त्र का प्रयोग घटोत्कच पर करता है तो वह मर जाता है, किंतु कर्ण अर्जुन को मारने का అవకాశ ఖోకర్ దుఃఖీ హోతే హే. సో ఇంద్రుడు కర్ణుడిని మెచ్చుకొని ఏక్ధని అనే ఒక వస్త్రాన్ని ఇస్తారు, ఒక అస్త్రాన్ని ఇస్తారు. ఆ అస్త్రం, ఆ యారో ఏంటి అంటే ఖచ్చితంగా అది ఎవరి మీద అయితే వేస్తారో వాళ్ళు ఖచ్చితంగా చచ్చిపోతారనమాట. అయితే ఈ కర్ణుడు ఏం చేస్తాడు అంటే అర్జునుడిని చంపడం కోసం ఆ అస్త్రాన్ని జాగ్రత్తగా దాచుకుంటూ ఉంటాడు. సో అది వేస్తే ఎలాగని అర్జున్ చచ్చిపోతాడని తెలిసి శ్రీకృష్ణుడు ఘటోత్కచుడు, భీముడి యొక్క కొడుకు, భీముడు హిడింబిని అనే ఒక రాక్షసి రాణికి పుట్టిన కొడుకు ఘటోత్కచుడు, చాలా మంచివారు. ఆ ఘటోత్కచుడిని కౌరవుల మీదకి బాణాలు బాగా వదలమని చెప్పేసరికి ఆయన మాయ రాక్షసుడు కదా, ఎన్నో బాణాలు వేసేసాడనమాట విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో. దానికి భయపడిపోయిన కౌరవులందరూ పారిపోతూ ఉంటారు. ఆయన ఒక మాయ కాబట్టి ఎక్కడున్నాడో తెలియదనమాట. ఇంకా దుర్యోధనుడికి ఏం చెయ్యాలో తెలియక కర్ణుడి దగ్గరికి వెళ్ళి ఆ ఏక్ధని అస్త్రం ఉంది కదా, అది ఘటోత్కచు మీద ప్రయోగించి వాడు ముందు చచ్చిపోతాడు, లేకపోతే మనకి ఎవ్వరు మిగలరు అని అనేసరికి ఇంకా చేసేదేమీ లేక కర్ణుడు ఆ అస్త్రాన్ని, ఏదైతే అర్జునుడిని చంపడానికి దాచిన అస్త్రాన్ని ఘటోత్కచుడి మీద ప్రయోగిస్తాడు. వెంటనే ఘటోత్కచుడు అక్కడ చచ్చిపోతాడు. ఇలాగా అర్జునుడిని శ్రీకృష్ణుడు చావకుండా కాపాడతాడనమాట. श्री कृष्ण अर्जुन को समय समय पर सही सलाह देकर कर्ण से बचाते हैं और उसे विजय बनाने के प्रयत्न करते हैं. जब कर्ण दल दल में फांसे रथ के पहिए को निकलने में लगा रहता है, तब श्री कृष्ण अर्जुन से धर्म की सोच में ना पड़कर कर्ण पर बाण डालने की सलाह देते हैं. సో ఈ విధంగా శ్రీకృష్ణుడు అర్జునుడిని ప్రతి సమయంలో కాపాడుతూ అతనికి మంచి బోధలు చేస్తూ ఉంటాడు. ఎప్పుడైతే కర్ణుడి యొక్క రథం బురదలో భూమిలో ఇరుక్కుపోతుందో అప్పుడు వెంటనే శ్రీకృష్ణుడు నువ్వు బాణం వేసేసే కర్ణుడిని చంపేసే అర్జున అని చెప్తాడు. అతని చేతిలో ఎలాంటి ఆయుధం లేదు, పైగా అతను నిస్సహాయ స్థితిలో ఉన్నాడు, నేను చంపలేను అని అర్జునుడు చాలా డిప్రెస్ అయిపోతుంటుండే. అది కరెక్ట్ కాదు, ముందు నువ్వు చంపేసే అని చెప్పి కర్ణుడిని చంపేలాగా చేస్తాడు శ్రీకృష్ణుడు. कर्ण अधर्म की बात उठता है तो श्री कृष्ण कौरवों के सब कार्यों को गिनते हैं. जो धर्म की कसौटी पर खरे नहीं उतर रहे हैं उससे स्पष्ट होते हैं कि श्री कृष्ण की नीति जैसे के तैसा या टिट फॉर टैट वाली ही है. సో కర్ణుడు వెంటనే అంటాడనమాట, కృష్ణ నేను ఎలాంటి ఆయుధం లేకుండా నిరాయుధుడిగా ఉన్నాను, అలాంటి నన్ను ఎలా నువ్వు చంపమని చెప్పావు అని అడగగానే ఇంకా శ్రీకృష్ణుడికి కోపం వచ్చేసింది అనమాట. కౌరవుల పక్షాన ఉండి చేసిన ప్రతి తప్పుని ఒక్కటి కూడా వదలకుండా అన్ని చదువుకుంటూ వచ్చేసాడు. మెయిన్గా మీకు గుర్తుందా, ద్రౌపది దేవిని నిండు సభలో, అంతమంది మగవాళ్ళు ఉన్న నిండు సభలో ఆవిడ చీరను లాగి అవమానించారు. అది కూడా ఏకవస్త్ర పీరియడ్లో ఉన్న ఆవిడ్ని తీసుకొని వచ్చి మరి ఆవిడ చీరలాగి అవమానించారు. అప్పుడు ఏమైంది కర్ణ నీ ధర్మము? ఒక ఆడదాన్ని జుట్టు పట్టుకొని లాక్కొచ్చినప్పుడు నువ్వు మాట్లాడలేదు, కానీ నువ్వు కింద ఇలా దిగి ఉన్నప్పుడు బాణం వేస్తే మాట్లాడుతున్నావే, నీకన్నా ఏం తీసిపోయింది ఆ యువతి అని చెప్పేసి ఏది వదలకుండా ప్రతి క్వశ్చన్ని కూడా అడగాల్సినవన్నీ అడిగేశాడనమాట. ఇక్కడ టిట్ ఫర్ టాట్ అనే సూత్రాన్ని మనం యూజ్ చేయొచ్చు. అంతమంది ఉన్నారు, ఒక 16 ఏళ్ల పిల్లాడిని చంపేశారు అన్యాయంగా, నిద్రపోతున్న పాండవ పుత్రులందరినీ చంపేశారు. ఇదంతా కరెక్టేనా కర్ణ? ఇలా చెయ్యొచ్చా? మరిదంతా ఏంటి అని कृष्णुడు అడిగారన్నమాట. भगवान श्री कृष्ण कर्ण को मारने में अर्जुन को सहायता तो पहुँचते हैं, किंतु वे कर्ण के मृत्यु पर शोक में डूब जाते हैं. वे कर्ण के मृत्यु से प्रसन्न युधिष्ठिर से उनके गुणों की प्रशंसा करते हुए कहते हैं. इस विवेचन से स्पष्ट होते हैं कि दिनकर ने रश्मि रथी में भगवान श्री कृष्ण के
परंपरागत अवतारी और राजनीतिवेता रूप की रक्षा करते हुए ही उनके मानवीय गुणों का సమాహార్ కియా హే. సో కర్ణుడు ఎంత గొప్పవాడో, ఒకవేళ కర్ణుడు గనక నీతిగా న్యాయంగా ఉంటే ఎవ్వరూ అతన్ని ఓడించలేరు అని చెప్పేసి అతని యొక్క క్యారెక్టర్ని చాలా చక్కగా గొప్పగా చెప్తాడు శ్రీకృష్ణుడు యుధిష్ఠర్తో. యుధిష్ఠర్ అంటే ధర్మరాజు, ఆయనకి 2 పేర్లు. సో ఈ విధంగా రామ్ధారి సింగ్ దినకర్ శ్రీకృష్ణుల వారు చాలా తెలివిగా పొలిటికల్ ఒక లీడర్గా అండ్ గురువుగా ఎలాగ తను అక్కడంతా సిచ్యువేషన్ని లీడ్ చేశారో మనకి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ క్యారెక్టర్ ఫ్రమ్ రష్మిరతి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.